నాగార్జున యాదవ్ గారు అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఏమండి, అధికార ప్రతినిధి ఉంది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శలు చేయటం, రేవంత్ రెడ్డి గారు స్విగ్గీ జొమాటో అనే డెలివరీ బాయ్తో పోల్చి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం, ఏమండి ఆయనకి జీవో కూడా చదవటం రాదని చెప్పటం, ఇట్లా సాక్షి ఛానల్లో కూర్చొని డిబేట్లో పాల్గొని మాట్లాడుతూ ఉన్నారు. పక్కన యాంకరు వద్దు ఆగండి ఆగండి అలా మాట్లాడొద్దని చెప్పి మాట్లాడినా కానీ అసలు ఆగకుండా తాను చెప్పేదేదో చెప్పేశారు. అట్లా మాట్లాడొద్దని చెప్తున్నా. ఏమంటే అధికార ప్రతినిధి అయితే ఏదైనా మాట్లాడేయచ్చా, ఏదైనా తిట్టొచ్చా? అంటే అధికార ప్రతినిధి కాబట్టి మాట్లాడాలా? ఏమంటే ఎవరైనా సరే అధికార ప్రతినిధి గౌరవం ఇచ్చి మాట్లాడితే, విమర్శలు ఉంటే విమర్శలు చేయొచ్చు, గౌరవించి మాట్లాడాలి. తనను చూసుకొని వేరే వాళ్ళు నేర్చుకుంటారు, తనను చూసి నేర్చుకోవాలి కదా. అధికార ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరేనండి, ఇట్లా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తే సరిపోదు కదా. ఇప్పుడు అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోయిందన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. నోటికి వచ్చినట్లు తిడితే అది బాగానే ఉంది, కానీ ఇప్పుడు అరెస్ట్ చేయటం తప్పు వచ్చిందా? ఆయన మాట్లాడిన మాటలు, భాష ప్రజలు చూడలేదా? కానీ భలే కవర్ చేసుకుంటూ ఉంటారు. అరెస్ట్ గుంటూరుకి వెళ్ళి అరెస్ట్ చేశారంట, ఒకసారి వినండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అంటూ ఒక టీవీ డిబేట్ లో వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆయన నివాసానికి వెళ్లిన తెలంగాణ పోలీసులు కుటుంబ సభ్యులకు తమ వివరాలు తెలియజేసి స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అని, ఆయనకు సీఎం కుర్చీలో కూర్చొని అర్హత ఉందా అని, జీవో కూడా చదవడం రాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాగార్జున యాదవ్. తెలంగాణ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు కానీ, అధికారం కోసం వీళ్ళు ప్రతినిధులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఇట్లా మాట్లాడి జైల్లో అరెస్ట్ అవుతే వాళ్ళకి పదవులు ఇస్తాను అని అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో కూడా జోగి రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కర్రలతో నలుగురిని వేసుకొని వెళ్ళి అక్కడ మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పేసి కాన్వాయ్ ఎన్మాల పరిగెత్తటం ఇవన్నీ చేశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అందుకనే అతనికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అధికార ప్రతినిధులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ నెక్స్ట్ మీకు సీటు కావాలంటే ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి ఏదైనా చెప్తున్నారా? ఎందుకండి? మీరు ఇప్పుడు అధికారంలో లేరు, అధికారం ఉన్నా లేకపోయినా ఒకళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే తప్పేంటనేది మీరు ఎత్తి చూపించండి, తప్పు లేదు. కానీ ఎత్తి చూపించకుండా మనమే విమర్శలు చేసి జీవో కూడా చదవడం రాదని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది కాక తెలంగాణ సీఎం, ఏపీ సీఎమా అని ఏ సీఎం అయినా సరే ఇలా ఇటువంటి మాటలు కరెక్టేనా? అరెస్ట్ చేయటం కరెక్టే కదా.